అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు పృథ్వీ టారో. ఈరోజు మన టాపిక్ వచ్చి ప్రస్తుతం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అన్న టాపిక్ పైన రీడింగ్ తీయాలనుకుంటున్నానండి. అంటే అది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళైనా కానీ, రిలేషన్లో ఉన్న వాళ్ళైనా, కమ్యూనికేషన్లో ఉన్న వాళ్ళైనా, వైఫ్ అండ్ హస్బెండ్ అయినా, ఎవరైనా మీ పార్ట్నర్ ఆర్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ప్రజెంట్ అన్న టాపిక్ పైన ఈరోజు రీడింగ్ అండి. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి, మా వ్యూవర్స్ యొక్క పర్సన్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు ప్రజెంట్ వాళ్ళ ఆలోచన ఎలా ఉంది? మా వ్యూవర్స్ గురించి ప్రజెంట్ వాళ్ళ ఆలోచన ఎలా ఉంది? ఏం ఆలోచిస్తున్నారు? మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు? వాళ్ళ మనసులో ఏముంది? వీళ్ళ గురించి ఏం థింక్ చేస్తున్నారు? ప్లీజ్ అక్యురేట్ రీడింగ్ ఇవ్వండి, పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్. Bottom of the deck, Ace of Swords, Emperor, World, Four of Pentacles. ఓకే, ప్రస్తుతం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారనంటే, అంటే మీరు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నా, లేకపోతే మీ మధ్య ఏదైనా గొడవలు జరిగి మీరు దూరంగా ఉన్నా, మీ మధ్య కమ్యూనికేషన్ ఉన్నా కమ్యూనికేషన్ లేకపోయినా, మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఏంటంటే మీతో మీకు న్యూ బిగినింగ్ చేయాలి, మీతో న్యూ బిగినింగ్ చేయాలి అని. అంటే ఈ న్యూ బిగినింగ్ ఎందుకు అంటే, మీ మధ్య ఏదైనా ఆర్గ్యుమెంట్స్ వచ్చి మీకు చిన్నగా ఏదైనా డిస్టర్బెన్సెస్ అయ్యి మీరు కాస్త దూరంగా ఉంటే మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలని. ఈ డిస్టర్బెన్సెస్ రావడానికి ఏ రీజన్స్ అయినా ఉండొచ్చండి. ఇప్పుడు వచ్చే రీడింగ్లో ఎలాంటి రీజన్స్ ఉన్నాయి చూద్దాము ముందు. కాకపోతే మీకు మాత్రం కొత్తగా ఒక అవకాశాన్ని ఇవ్వాలనుకుంటున్నారు, మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్. ఇంకా అది గతంలో మీ మధ్య ఏదైనా ఆర్గ్యుమెంట్స్ గొడవలు జరిగి ఏదైనా సిచ్యువేషన్ వల్ల మీరు దూరమై ఉంటే మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి, కొత్తగా మీ రిలేషన్ని స్టార్ట్ చేయాలి, న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారండి మీ పర్సన్. ఇక్కడ ఏంటి అని అంటే, ఇది కూడా న్యూ బిగినింగ్ కాబట్టి మళ్ళీ మీ ఎలాంటి రిస్క్ అయినా చేయాలనుకుంటున్నారు. అంటే మీ రిలేషన్లో న్యూ బిగినింగ్ చేయాలి, దానికి సంబంధించిన ఎలాంటి రిస్క్ అయినా చేయాలి అనుకుంటున్నారు. అంటే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఏం ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినా, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా మీతో రీయూనియన్ జరపాలి, న్యూ బిగినింగ్ చేయాలి. ఈ రిలేషన్లో ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా కూడా ఫేస్ చేయాలి అన్నది మీ పర్సన్ యొక్క ఆలోచన అండి. కొన్ని ఇన్మెచ్యూర్డ్ డెసిషన్స్ తీసుకుంటారు. అది గతంలో అయినా తీసుకోవచ్చు, ప్రజెంట్ అయినా తీసుకోవచ్చు. కొంచెం ఇన్మెచ్యూర్డ్గా ఉంటారు. అంటే చాలా వెల్దీ పర్సన్, కాకపోతే కొంచెం ఆలోచన ధోరణి ఎలా ఉంటుందంటే కొంచెం ఇన్మెచ్యూర్డ్గా ఉంటుంది. అంటే మీరే మళ్ళీ పుషప్ చేస్తూ ఉండాలి ప్రతి ఆలోచనలో. అంటే ఒక విషయాన్ని మీకు చెప్పారు అని అంటే మళ్ళీ దాన్ని మీరు పుషప్ చేస్తూ ఉండాలి. ఈ విషయం ఇది ఓకేనా అని మీరు అంటే మీరు బాగున్నప్పుడు ఇది ఓకేనా అని అంటే మీరు దాన్ని ఓకే అని 10 సార్లు చెప్తేనే కానీ మీ పర్సన్ ఓకే చేయరు. అంటే కొంచెం ఆలోచన విధానం అంత స్పీడ్గా ఉండదు, మీ అంత స్పీడ్గా మీ పర్సన్కి ఉండదు. కొంచెం ఇన్మెచ్యూర్డ్గా ఆలోచిస్తారు. చాలా వెల్దీ పర్సన్, చాలా టాలెంట్ పర్సన్ అంతా ఉంటుంది. కాకపోతే నిర్ణయాలు తీసుకోవడంలో కొంచెం వెనక ముందు అవుతారు. అయితే ఇప్పుడు మీ రిలేషన్లో ఏమనుకుంటున్నారు అని అంటే, ఎంత రిస్క్ అయినా సరే, ఎలాంటి రిస్క్ అయినా సరే తీసుకోవాలి, మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు. ఇక్కడ మీ పర్సన్ ప్రస్తుత ఆలోచనలు ఎలా ఉన్నాయనంటే, ఇది మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ కార్డ్ వచ్చిందండి. ఇక్కడ 2 కార్డ్స్ వచ్చాయి, మ్యారేజ్ కార్డ్స్. ఇలా ఎప్పుడు రావు రీడింగ్లో, మ్యాక్సిమం ఈరోజు 2 కార్డ్స్ వచ్చాయి. ఏమనుకుంటున్నారు అంటే, ఇది మ్యారేజ్ కాని వాళ్ళకి ఖచ్చితంగా మ్యారేజ్ ప్రపోజల్ చేయడమే మీ పర్సన్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఖచ్చితంగా మీకు మ్యారేజ్ ప్రపోజ్ చేస్తారు. అంటే మీ గతంలో మీ మధ్య ఎలాంటి గొడవలు జరిగినా కూడా
ప్రజెంట్ మాత్రం మీతో మ్యారేజ్ ప్రపోజల్ చేయాలని, అది పెద్దవాళ్ళతో మాట్లాడాలని, అంటే మీకు సంబంధించిన అది మీ సైడ్ పెద్దవాళ్ళే కానీ వాళ్ళ సైడ్ పెద్దవాళ్ళే కానీ వాళ్ళతో మాట్లాడాలని, ఈ మ్యారేజ్ ప్రపోజల్ తీసుకురావాలని వాళ్ళ మనసులో ఉన్న మాట పెద్దవాళ్ళతో చెప్పి ఈ మ్యారేజ్కి ఒప్పించాలన్న సంకల్పం మీ పర్సన్లో చాలా ఉందండి. ఎందుకంటే 2 కార్డ్స్ మ్యారేజ్ కార్డ్సే వచ్చాయి. సహజంగా ఇలా 2 కార్డ్స్ ఎప్పుడు రావు, ఏదో 1 కార్డ్ వస్తుంది. ఖచ్చితంగా మ్యారేజ్ ప్రపోజల్ మీ పర్సన్ చేస్తారని 100% చెప్పొచ్చండి. ఎందుకంటే 2 కార్డ్స్ వచ్చాయి. మీ పర్సన్ యొక్క ఆలోచన విధానం కూడా అదే ఉంది. ఇంకోటి, మ్యారేజ్ కాని వాళ్లకు మ్యారేజ్ ప్రపోజల్ చేస్తూ ఉన్నారు అన్న ఆలోచన వచ్చిందంటే, మ్యారేజ్ అయిన వాళ్ళకి ఈ రిలేషన్లో ఏమైనా ఒడిదుడుకులు ఉంటే, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని సరిచేసుకొని రిలేషన్ ఇంకొంచెం బాండింగ్ పెంచుకొని హ్యాపీ రిలేషన్ చేసుకోవాలి అని ఉద్దేశంతో ఉన్నారు. అది మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ కాని వాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ రిలేషన్ని హ్యాపీ రిలేషన్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారండి. ఇక్కడేమో సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్. అంటే మీ రిలేషన్లో సెలబ్రేషన్స్ జరుపుకోవాలి అన్నది మీ పర్సన్ యొక్క ఆశ అండి. అంటే గతంలో ఎలా ఉన్నారో, గతంలో ఏం జరిగిందో మీ మధ్యలో, కానీ ఇప్పుడు మాత్రం మీతో హ్యాపీగా ఉండాలి, మీ రిలేషన్ని హ్యాపీగా ముందుకు తీసుకెళ్ళాలి, ఒక హ్యాపీ బాండింగ్ మీ మధ్య రావాలి, మీతో మంచిగా సెలబ్రేషన్ చేసుకోవాలి అన్న ఆలోచన మీ పర్సన్కి ఉందండి. ఇక్కడ ఏంటి అని అంటే, తనకు ఎన్ని ఆఫర్స్ వచ్చినా కూడా నెగ్లెక్ట్ చేస్తున్నారు, ఇగ్నోర్ చేస్తున్నారు. అంటే మీ పర్సన్ మనసులో ప్రజెంట్ మీరే ఉన్నారండి. మీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు, మీ ఆఫర్లను మీ సైడ్ మాత్రమే చూస్తున్నారు. అంటే మీ ప్రేమను మాత్రమే అందుకోవాలన్న ఉద్దేశంతో మీ పర్సన్ ఉన్నారు. తనకు ఆఫర్స్ వస్తున్నాయి, కానీ డివైన్ ఏవేవో అవకాశాలు వస్తున్నాయి, కానీ డివైన్ మాత్రం మీకు సంబంధించిన ఒక ఆ దృశ్యాన్ని మాత్రమే మీ పర్సన్కి చూపిస్తుంది అనమాట. ఎన్నో అవకాశాలు ఉన్నాయి, ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి, కానీ మీ పర్సన్ మాత్రం మీ వైపే చూస్తున్నారు, మీ గురించి ఆలోచిస్తున్నారు మీ పర్సన్. ఇక్కడ ఏంటి అని అంటే, గతంలో మీ మధ్య ప్రాబ్లమ్స్ వచ్చాయి, మీకు హార్ట్ బ్రేక్ అయింది, మీరు విడిపోయారు అని చెప్పాను కదా. ప్రజెంట్ మాత్రం ఇలా ఉన్నారు. గతంలో మీ మధ్య ఏం జరిగాయో అని చెప్పాను కదా. ఇదేనండి, ఇది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మీ రిలేషన్లో ఉంది. ప్రజెంట్ లేదు, కాకపోతే గతంలో మాత్రం మీకు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్లే ఇంత గొడవలు అయ్యాయి. అంటే మీ మధ్య ఎలాంటి సిచ్యువేషన్స్ జరిగాయో తెలియదు, కానీ ఈ థర్డ్ పార్టీ వల్ల ఇటు వైఫ్ అండ్ హస్బెండ్స్కి కానీ, లేదు లవర్స్ మధ్యలో కానీ చాలా డిస్టర్బెన్సెస్ జరిగాయి. ఎలా వీళ్ళు ఎంటర్ అయ్యారనంటే, ఇది ఎలాగైనా కావచ్చండి. అది వాళ్ళు వర్క్ చేసే ప్లేస్లో కావచ్చు, ఆఫీసే కానీ, వాళ్ళు వర్క్ చేసే ప్లేసే కానీ, లేదు వాళ్ళు ఏదైనా టూర్ కోసం బయటికి వెళ్ళినప్పుడే కానీ, అక్కడ వాళ్లకు పరిచయమైన వ్యక్తి ఆ థర్డ్ పార్టీ అండి. ఈ థర్డ్ పార్టీ వల్లనే మిమ్మల్ని అక్కడ నెగ్లెక్ట్ చేయడము, మిమ్మల్ని దూరం పెట్టడము, మీతో ఎటువంటి కమ్యూనికేషన్ లేకుండా ఉండడము, అంటే ఇంకా ఒక రకంగా ఈ రిలేషన్ ఇంకా లేదు అన్న స్థితికి తీసుకొచ్చుకున్నారండి మీ పర్సన్. అలాంటి సిచ్యువేషన్లో ఉండడం వల్ల ఏమైందనంటే, అది తెలియకుండానే మీ రిలేషన్లో ఒక బ్రేక్ వచ్చేసేసింది. ఆ బ్రేక్ వల్ల ఏమైందనంటే, ఇంకా ఇద్దరు ఒకరికొకరు వద్దనుకునే స్థితికి వచ్చేసారు. అలా కొంతకాలం వరకు నడిచింది. తర్వాత ఏమైందనంటే, మీ పర్సన్కి అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏంటి అని అర్థమైంది. అంటే మీ నుండి థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళిన తర్వాత మీ పర్సన్కి ఆ థర్డ్ పార్టీ అంటే ఏందో మీ పర్సన్కి చాలా అర్థమైందండి. అది మ్యారేజ్ అయిన వాళ్ళకి కానీ కాని వాళ్ళకి కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఉన్నారు. అది తనకు అర్థమైంది. అంటే నేనున్న సిచ్యువేషన్ ఎలాంటి సిచ్యువేషన్, నా అనుకున్న వాళ్ళని నేను దూరం పెట్టేసి వేరే వాళ్ళ కోసం పరిగెడుతున్నానా, నా కోసం ఎంతో చేసిన నా పర్సన్ని నేను ఎందుకు దూరం పెట్టాల్సి వచ్చింది. ఇక్కడ ఈ కార్డ్ వచ్చింది చూడండి, 9 ఆఫ్ కప్స్ అని అంటే, మీరు మామూలు ఆషామాషి పర్సన్ అయితే కాదండి. మీరు చాలా టాలెంటెడ్ పర్సన్ ఒకటి, చాలా రిచ్ పర్సన్ ఒకటి. అంటే మీకు లేనిది అన్నట్టు లేదు, ఇంకా మీ జీవితంలో ఇది తక్కువగా ఉంది అనేది లేదు. అంత స్టెబిలిటీ ఉన్న పర్సన్, అంత రిచ్ పర్సన్ మీరు. ఇంకొకటి చాలా బ్యూటిఫుల్, అది మగవాళ్లే కానీ ఆడవాళ్లే కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటారు. అయితే మీ పర్సన్ ఏమనుకున్నారనంటే, ఏదో తెలియని థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళి ఇంత ఇదిగా ఉన్న నా పర్సన్ని నేను వదిలేసుకొని వేరే ఎవరి దగ్గరకు వెళ్ళి ఇదంతా ఏంటి నాకు అన్న ఒక జ్ఞానోదయం మీ పర్సన్ కలిగిందండి. అందుకే అక్కడ ఎన్ని ఆఫర్స్ వచ్చినా చూడకుండా మీ వైపు మాత్రమే ఆలోచిస్తున్నారు మీ పర్సన్. అనంటే మీకు ఇంత ఉండి మీకు ఒక రకంగా మీ పర్సన్ మీకు సమానం కాదండి. అది
టాలెంట్ పరంగా కానీ ఫైనాన్స్ పరంగా కానీ ఎలాంటి దాంట్లో కానీ మీతో ఎటువంటి విషయంలో కానీ మీతో రీచ్ అయ్యే పర్సన్ కాదు. అంటే ఒక రకంగా కొంచెం కింది స్థాయిలో ఉన్న పర్సనే మీ పర్సన్ మీకన్నా. అందువల్ల ఇప్పుడు మీ పర్సన్ ఏమనుకుంటున్నారనంటే, ఇంత నేను కొంచెం తక్కువ స్థాయిలో ఉన్నా కూడా నా పర్సన్ నన్ను కావాలనుకున్నారు. అది డబ్బు పరంగా కానీ ప్రేమ పరంగా కానీ అన్నిట్లోనూ మీరు హైలోనే ఉన్నారండి. అలాంటి పర్సన్ని నేను వదులుకుంటున్నానా? ఎవరో థర్డ్ పార్టీ కోసం నా పర్సన్ని నేను ఎందుకు బాధ పెడుతున్నాను? నా పర్సన్తో నేను ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు కదా, నా పర్సన్కి ఒక హ్యాపీ లైఫ్ నేను ఇవ్వచ్చు కదా, ఎందుకు తనని బాధ పెట్టడం అన్న ఒక ఉద్దేశంతో మీ పర్సన్ ఏం చేశారనంటే, ఇక్కడ ఎంత ఆఫర్స్ వస్తున్నా ఈ థర్డ్ పార్టీకి సంబంధించి తనకు చాలా ఆఫర్స్ వస్తున్నాయండి. ఆ థర్డ్ పార్టీ దగ్గర కూడా ఒక రకమైన మనీపరమైన లావాదేవీలండి. అంటే ఇప్పుడు మీ పర్సన్ దగ్గర ఉన్న థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఒక మనీపరమైన లావాదేవీలు వాళ్ళ మధ్య. అంటే మీ పర్సన్ నుంచి తను డబ్బు ఆశించవచ్చు, లేదా తన దగ్గర నుంచి మీ పర్సన్ డబ్బు ఆశించవచ్చు. ఒక రకమైన అది ప్రేమ అనడం కంటే ఒక మనీ లావాదేవీలు, ఇచ్చిపుచ్చుకోవడాలు. అంటే తనకు అవసరం ఉన్నప్పుడు వీళ్ళు ఇవ్వడం, వీళ్ళకి అవసరం ఉన్నప్పుడు తను ఇవ్వడం, అలా డబ్బుపరమైన లావాదేవీలు ఎక్కువగా జరుపుతున్నారు. అంటే మేబీ ఇక్కడ మీ పర్సనే వాళ్ళకు కావాల్సినంత డబ్బుని అరేంజ్ చేస్తున్నట్టున్నారండి. అందుకే ఇక్కడ ఇలాంటి కార్డు ఒకటి వచ్చింది. థర్డ్ పార్టీకి ఏది కావాలో అది మీ పర్సన్ ఇస్తూ వాళ్ళని హ్యాపీగా ఉంచడానికి చాలా ట్రై చేశారు మీ పర్సన్. అంటే మీకు ఇక్కడేమో మీరు అన్ని రకాలుగా మీరు ఫుల్ఫిల్డ్ ఉన్న పర్సన్, మీకు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఫైనాన్స్ పరంగా మిమ్మల్ని ఆదుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు మీ పర్సన్కి. ఏదైనా ఉంటే మీరే మీ పర్సన్కి హెల్ప్ చేసే స్థితిలో మీరున్నారు. ఇక్కడ ఏంటంటే థర్డ్ పార్టీ మొత్తం, మరి ఆ థర్డ్ పార్టీకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందో మీ పర్సన్కి తెలియదు, కానీ వెళ్ళిన తర్వాత మాత్రం ఇంకా ఆర్థిక పరంగా వాళ్ళకి హెల్ప్ చేస్తూనే ఉన్నారు మీ పర్సన్. అక్కడ ఏమైందంటే మీ పర్సన్కి అంత ఇదిగా ఉన్న నా పర్సన్ వదులుకొని, అంటే అన్ని సాక్రిఫైసెస్ చేస్తున్న నా పర్సన్ని నేను వదులుకొని ఇటు డబ్బు పరంగా ప్రేమ కానీ కేరింగ్ కానీ మీ పర్సన్ పైన మీకున్న ఆ ఎఫెక్షన్ కానీ, లేదు తన కెరియర్ వైజ్గా మీరు ఇస్తున్న సపోర్ట్ కానీ ఇవన్నీ వద్దనుకొని తను డబ్బు ఇచ్చి ఆ ప్రేమను కొనుక్కోవడం ఎందుకు అనుకున్నారు మీ పర్సన్. ఒక రకంగా ఈ ప్రేమను కొనుక్కోవడమేనండి. ఎందుకంటే అక్కడ డబ్బు ఇచ్చి థర్డ్ పార్టీ దగ్గర తను ఆ ప్రేమను పొందాలనుకున్నారు కదా. మీ పర్సన్ మనసుకి ఏమనిపించింది అని అంటే, ఈ డబ్బు అన్న విషయము, తనకు డబ్బు ఇస్తూ తన ప్రేమను నేను పొందడం ఏంటి, ఈ ప్రేమ అనేది రియాలిటీలో రావాలి కదా, డబ్బు ఇచ్చిపుచ్చుకోవడంలో రాదు కదా. డబ్బు ఇచ్చిపుచ్చుకుంటే అది బిజినెస్ అవుతుంది, లేకపోతే అప్పు అవుతుంది, అది అప్పు ఇచ్చి తీర్చుకోవడం అవుతుంది, అంతే ఉంటుంది. కానీ డబ్బుతో ప్రేమ పుట్టదు కదా. అట్లా మీ పర్సన్ ఏమనుకున్నారనంటే, ఈ డబ్బు పరమైన ఈ రిలేషను ఇంకా నాకు వద్దు, ఎందుకంటే ఎంతసేపు నేనే పెడుతూ ఉండాలి, ఆ ప్రేమ అంటూ నాకు దక్కట్లేదు అన్న ఒక ఆలోచనతో మీ పర్సన్ ఉండి ఇంకా ఇలాంటి రిలేషన్లోకి నేను వెళ్ళొద్దు, నాకు వద్దు అని ఇక్కడ రిజెక్ట్ చేస్తున్నారండి మీ పర్సన్. ఇక్కడ ఏంటి అని అంటే, మీరు మాత్రం అన్ని ఫుల్ఫిల్డ్గా ఉన్న పర్సన్. అంటే మీ దగ్గర కూడా డబ్బు ఉంది, మరి అలాంటి టైంలో మీరేమన్నా అమ్ముతున్నారా కొనుక్కుంటున్నారా అని అంటే మీది అలాంటి ప్రేమ కాదండి. ఎందుకంటే మీరు కావాలనుకుంటే మీకు కరెక్ట్గా సరిపోయే పర్సన్స్ వందల మంది ఉంటారు. మీరు కావాలి అనుకుంటే ఒక రకంగా ఒక స్వయంవరం పెట్టినట్టు పెట్టచ్చు. మీ మనసుకి మీ పర్సనే వద్దు అని అనుకుంటే, మీకున్న స్టేటస్కి కానీ, మీకున్న అందానికి కానీ, లేదు మీ కెరియర్ పట్ల మీకున్న డెడికేషన్కే కానీ, మీరున్న హోదాకే కానీ ఎవరైనా వచ్చి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవచ్చు, మీతో రిలేషన్లో ఉండొచ్చు. కానీ మీరేమనుకున్నారంటే, మీ పర్సన్ అక్కడ నేను డబ్బు పరంగా అనట్లేదండి, మీకన్నా కొన్ని క్వాలిటీస్ తక్కువగానే ఉన్నా మీ పర్సన్ని మీరు కోరుకుంటున్నారు. ఇక్కడ ఏంటి అని అంటే, మీ పర్సన్ అన్ని క్వాలిటీస్ తక్కువ థర్డ్ పార్టీని కోరుకున్నారు. తర్వాత తన జ్ఞానోదయం ఏంటి అని అంటే, ఇలాంటి రిలేషన్లో ఎక్కువ కాలం ఉండలేము అని ఒక జ్ఞానోదయం కావడం వల్ల ఇక్కడ వద్దనుకొని మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. మీరేమనుకున్నారనంటే, థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నాకు ఇదంతా అవసరం లేదు, ఇంత సాక్రిఫైస్ చేస్తూ ఉంటే నన్ను ఇంత మోసం చేశారు, అసలు ఈ రిలేషన్లో నాకు మిగిలింది ఏంటి, ఇంకా నాకు ఈ రిలేషనే వద్దు అనుకున్నారు. ఇంకా థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఆ క్షోభ అనేది అనుభవించే మీకే తెలుస్తుంది. అలాంటి రిలేషన్లోకి వెళ్ళిన తర్వాత అలాంటి ఒక క్షోభని మీరు అనుభవించి ఇంకా రిలేషన్ మీరు వద్దనుకున్నారు, పాస్ట్లో వద్దనుకొని దూరం పెట్టేశారు. చాలు, నా జీవితం ఇంతే సరిపోతుంది, ఇంకా నా జీవితం నా ఫ్యామిలీకా, నా కెరియర్కా, ముందు నాకు చూపించే దారికా అన్నీ ఫుల్ఫిల్డ్గా ఉన్నాయి. సరే, ఇంకా నా పర్సన్ నన్ను వద్దనుకున్నారు, వదిలేశారు, వెళ్ళిపోయారు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారని మీరు అనుకున్నారు. అందుకే మీరు ఏది వద్దు అన్నట్టు ఒక ఏకాకిలా ఉండిపోయారు. మీరు
కానీ మీ పర్సన్ ఏంటి అని అంటే ఆ చూజ్ చేసుకున్న ఆ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో కేవలం మనీ పరంగానే మీ పర్సన్కి దగ్గర అయ్యి మనీ కోసమే ఎక్కువగా చూడడం వల్ల ఆ విషయం లేట్గా అయినా మీ పర్సన్కి జ్ఞానోదయం అయిందండి. అందుకని మీ పర్సన్ వద్దనుకోవడం జరిగింది. ఇక్కడ మళ్ళీ మీకు ఒక ఆఫర్ చేయడం జరుగుతుంది, మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. మీ రిలేషన్లో ఎటువంటి రిస్క్ అయినా తీసుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ జ్ఞానోదయం జరిగింది. మీ అదే ఏదో చెట్టు కింద జ్ఞానోదయం అవుతుంది అంటారు కదా, అలా కూర్చోవడానికి మీ పర్సన్కి జ్ఞానోదయం అయింది. అవడం వల్ల మీ దగ్గరికి రావాలని, ఎంత రిస్క్ అయినా తీసుకోవాలని, ఈ రిలేషన్ని నిలబెట్టుకోవాలని, న్యూ బిగినింగ్ చేయాలని, మీతో సెలబ్రేషన్స్ జరుపుకోవాలని అనుకుంటున్నారు. ఇంకా అసలు ఇంకో స్పెషల్ విషయం ఏంటంటే మీకు మ్యారేజ్ ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. ఒకవేళ మ్యారేజ్ అయిన వాళ్ళు రిలేషన్లో ఉంటే హ్యాపీ రిలేషన్ కావాలనుకుంటున్నారు. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అని అట్లా హ్యాపీ రిలేషన్లో ఉండాలనుకుంటున్నారు. ఇక్కడ మీకు ఒక ఆఫర్ చేయాలనుకుంటున్నారు. ఇంతకుముందు మీకు కమిట్మెంట్ ఇవ్వలేదండి మీ పర్సన్. అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోనో లేదు, తను ఉన్న ప్రాబ్లమ్సో, తను ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్సో, అది ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా కావచ్చు, అప్పుడు మీకు కమిట్మెంట్ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు మీకు కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. మీరు తన జీవితంలో ఉన్నట్టే ఊహించుకుంటున్నారండి మీ పర్సన్. అంటే ఇంత గొడవల తర్వాత కూడా, అంటే స్టార్ట్ చేసింది మీ పర్సనే, ఈ గొడవలకు రీజను మీ పర్సనే. తన వల్లే ఇంత గొడవలు జరిగాయి, ఇంత డిస్టర్బెన్సెస్ జరిగి అసలు ఈ రిలేషన్ ఉంటుందా లేదా అన్న స్టేజ్కి వచ్చింది. కానీ మళ్ళీ మీ పర్సన్ మనసులో ఏంటి ఆశ అంటే, నా పర్సన్ లైఫ్లో నేను ఉన్నాను అన్న ఒక ఊహతోనే మీ పర్సన్ బ్రతికేస్తున్నారండి. అంటే ఊహించుకుంటున్నారు, ఇంకా మీరు తన లైఫ్లో ఉన్నారని మీ పర్సన్ ఊహించుకేసుకుంటున్నారు. ఇక్కడ ఏంటి అంటే న్యూ ఆపర్చునిటీ, కొత్త అవకాశం రావాలి మళ్ళీ మీ లైఫ్లోకి. ఇంకా థర్డ్ పార్టీ వెళ్ళిపోయింది, ఇంకా మీ జీవితంలోకి మాత్రం మీరు కొత్తగా న్యూ బిగినింగ్ చేయాలన్నది మీ పర్సన్ యొక్క ఆశ అండి. ఇది గతంలో పాస్ట్లో మీ పర్సన్ చాలా ఈగోతో ప్రవర్తించారు. ఎట్లాగనంటే ఇంకా మీరు ఎంత అడుక్కున్నా, మీరు ఏం చేసినా, నాకు ప్రేమను పంచనే కానీ, నాకు టైం ఇవ్వనే కానీ, నాతో మాట్లాడు అనే కానీ, మీరు ఎన్ని రకాలుగా అడుక్కున్నా కూడా మీ పర్సన్ ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు. అంటే నువ్వెంత పో అన్న లెవెల్లోనే ఉన్నారు. అంటే ఇలాంటి ఒక పర్సన్ని వదులుకోవడం అంటే వాళ్ళ కర్మే నిజం చెప్పాలంటే. అంటే అన్ని రకాలుగా ప్రేమించే మనిషి, డబ్బు పరంగా కానీ, కెరియర్ పరంగా కానీ, అందం పరంగా కానీ, ఇంత ఉన్న మిమ్మల్ని వదులుకొని వేరే దగ్గరికి వెళ్ళిపోయి అందులో కూడా అహం చూపించారు చూడండి. అది మెరాకిల్. అసలు అంత అహం చూపించారు అసలు మీ పట్ల. ఎంత అంటే ఏదో శత్రువులు కదా మాట్లాడుకుంటారు కదండి, చాలా రూడ్గా మాట్లాడుకోవడం, చాలా హార్డ్ వర్డ్స్ యూజ్ చేయడం, నువ్వెంత అన్నట్టు అనడం, అసలు నువ్వు ఎవరు నా లైఫ్లో అన్నట్టు అనడం, ఇలా ప్రవర్తించారండి మీ పర్సన్ పాస్ట్లో. కానీ ఇప్పుడు ఏంటి అని అంటే ఒక హ్యాపీతో కూడిన ఒక బాండింగ్ వేసుకోవాలనుకుంటున్నారు. ఇంకా ఈ ప్రపంచం అంతా మీ ఇద్దరిది అన్నట్టు ఫీల్ అయిపోతున్నారు. ఇక్కడ మనీ పరంగా తను కంఫర్ట్ లేరండి. అందుకే అక్కడ థర్డ్ పార్టీ నుంచి గుణపాఠం జరిగింది మీ పర్సన్కి. అంటే మరి అక్కడ మనీ పరంగా కంఫర్ట్ లేనప్పుడు మా దగ్గరికి ఎందుకు వస్తున్నారు అని అంటే, మీరు మనీ పరంగా కంఫర్ట్ ఉన్న పర్సన్ కనుక వస్తున్నారు. అంటే మనీ పరంగానంటే ఒక రకంగా మనీ పరంగానే, ఒక రకంగా ప్రేమ, రెండు ఉన్నాయండి. అటు మనీ చూసుకుంటున్నారు మీ పర్సన్, ఇటు ప్రేమ ఉంది. ఈ ప్రేమ ఏదో థర్డ్ పార్టీ రాకముందే చూపించుంటే మీరు 100% మీ పర్సన్ని నమ్మేవాళ్ళు. ఇప్పుడు ఏంటి అని అంటే అక్కడ థర్డ్ పర్సన్ దగ్గర తన జేబంతా ఖాళీ అయిపోయిన తర్వాత, లేదు తన పర్స్ అంతా, తన బ్యాగ్ అంతా ఖాళీ అయిపోయిన తర్వాత మళ్ళీ మగవాళ్ళని అనుకుంటారు, కాదు ఇద్దరిని అంటున్నాను, వాళ్ళ దగ్గర ఉన్న ఖజానా అంతా ఖాళీ అయిపోయిన తర్వాత మీ దగ్గరికి రావడం వల్ల మీరేమనుకుంటారంటే మళ్ళీ ఈ డబ్బు కోసమే వస్తున్నారో ఏంటో నా దగ్గరికి. ఇంతకుముందు థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళిపోయిన పర్సన్ మళ్ళీ నా దగ్గరికి రావడానికి రీజన్ ఏంటంటే మళ్ళీ డబ్బు కోసమే వస్తున్నారో ఏమో ఒక ఆలోచన కూడా మీకు రావచ్చండి. అది ఎవరెవరి సిచ్యువేషన్ బట్టి వాళ్ళకు ఉంటుందండి. అంటే మీరు మీ పర్సన్తో జర్నీ చేసిన విధానం ఎలా ఉందో, మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయో, మీరు అనుభవించిన ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయో దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఇటు ప్రేమ లేదని లేదు, అటు డబ్బు లేదని లేదండి, రెండూ ఉన్నాయి. ఎవరెవరికి ఎలా రిజనేట్ అయితే అలా తీసుకోండి. ఇంకొకటి, మీ రిలేషన్ని లాంగ్ టర్మ్ రిలేషన్ తీసుకెళ్లాలనుకుంటున్నారండి. మీరంటే ప్రేమ ఉంది మీ పర్సన్కి, లాంగ్ టర్మ్ రిలేషన్ తీసుకెళ్లాలనుకుంటున్నారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ తన తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఇది తన జీవితాన్ని బాగు చేస్తుందో అనే ఒక దృఢ సంకల్పం మీ పర్సన్లో ఉందండి. ఎందుకనంటే ఇంతకుముందు ఇలాంటి ఒక నిర్ణయాలు తీసుకున్నారు కదా, అంటే మెచ్యూర్డ్ లేని నిర్ణయాలు, అనే ఇమ్మెచ్యూర్డ్ నిర్ణయాలు. అంటే అవసరమే లేదు థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది అసలు చెప్పాలంటే, మీకు ఇంత ఇదిగా ఉన్న తర్వాత. కాకపోతే ఏదో ఇమ్మెచ్యూర్డ్, ఏదో ఆలోచన, ఆ విధంగా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఒక దృఢ సంకల్పంతో తీసుకొని మీ లైఫ్లో
తను పర్మనెంట్గా ఉండిపోవాలనుకుంటున్నారు. మళ్ళీ ఇలాంటి డిస్టర్బెన్సెస్ రాకుండా పర్మనెంట్గా మీ లైఫ్లో మీతో పాటే మీతోనే జీవితం అన్నట్టు ఉండాలనుకుంటున్నారండి మీ పర్సన్. ఇక్కడ వర్క్ పరంగా మనీ పరంగా కష్టపడుతూనే ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ అంత స్టెబిలిటీ పర్సన్ కాదండి. ఇక్కడ ఫైనాన్స్ పరంగా మీకన్నా కొంచెం తక్కువ ఉన్న పర్సన్, అంటే మీ అంత రిచ్ పర్సన్ కాదు మీ పర్సన్. కొంచెం ఫైనాన్స్ పరంగా కొంచెం లో ఉన్న పర్సన్. అందుకే మీరు మీ పర్సన్ విషయంలో అంత డెడికేటెడ్గా ఉన్నారు, అంత కేరింగ్ చూపించారు తన కోసము. అంటే తను డెవలప్ అయితే మీరే ఏదో డెవలప్ అయిపోయినట్టు, తనకొక ఒక పురస్కారం జరిగితే మీకే జరిగినట్టు ఫీల్ అయిపోయారు. అంటే మీకు అంత ప్రేమ మీ పర్సన్ అంటే. ఇక్కడ వర్క్ పరంగా కానీ డబ్బు పరంగా కానీ మీ పర్సన్ కష్టపడుతూనే ఉన్నారండి. మనీ గ్రోత్ కోసం ఎక్కువ కష్టపడుతున్నారు. ఎందుకంటే సరైన స్టెబిలిటీ లేదు మనీ పరంగా మీ పర్సన్కి. అందుకని మనీ కోసం చాలా కష్టపడుతున్నారు. ఓవరాల్గా ఏంటి అంటే గతంలో థర్డ్ పార్టీని మెయింటైన్ చేసిన ఇప్పుడైతే ఆ థర్డ్ పార్టీ వద్దనుకుంటున్నారండి. ఆ థర్డ్ పార్టీ కేవలం డబ్బు మనిషి కనుక, డబ్బు కోసమే మీ పర్సన్ లైఫ్లోకి వచ్చింది కనుక, డబ్బును ఆశించే ఇన్ని రోజులు ఉంది కనుక, ఇక్కడ మీ పర్సన్కి సరైన స్టెబిలిటీ, ఫైనాన్స్ స్టెబిలిటీ లేకపోవడం వల్ల అక్కడ వాళ్ళ మధ్య ఏదో రకమైన గొడవలు జరగడం, ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ చూడండి. వాళ్ళ మధ్యలో అసలు సరిగ్గా లేదు. ఈ థర్డ్ పార్టీ మధ్యలో విపరీతమైన గొడవలు జరిగాయి. ఎందుకు జరిగాయనంటే ఇక్కడ మీ పర్సన్ మనీ స్టెబిలిటీ లేకపోయేసరికి వాళ్ళ మధ్యలో గొడవలు వచ్చాయి. అంటే ఆ థర్డ్ పార్టీ రావడమే మనీ కోసం వచ్చింది కదా, మనీ కోసం వచ్చాడు కదా. అందుకు వాళ్ళ మధ్య ఏంటంటే ఆ సరైన మనీకి సంబంధించిన అండర్స్టాండ్స్ లేకపోయేసరికి ఇంకా మీ పర్సన్ని చీకొట్టడం వల్ల మీ పర్సన్ మళ్ళీ మీ దగ్గరకు వచ్చేసారు. అంటే అక్కడ మనీ ఎక్కువగా ఉంటే అక్కడే ఉండిపోయే వాళ్ళ అని అంటే, మనీ ఉన్నా కూడా మనిషి అంటే ఏంటో అర్థమవుతుంది కదండి కొన్ని రోజుల తర్వాత. ఎవరేంటి అనేది కాలమే తెలియజేస్తుంది కదా. ఇప్పుడు మీ మంచితనం కానీ ఆ థర్డ్ పార్టీ స్వార్థమే కానీ కాలం రాను రాను తెలియజేస్తుంది కదా. ఆ తెలియజేయడంలో ఏమవుతుంది అని అంటే మీ పర్సన్కి నాకు కావాల్సిన మనిషి ఎవరు, నన్ను మోసం చేసే మనిషి ఎవరు, ఈరోజు కాకపోతే రేపైనా తెలుస్తుంది, రేపు కాకపోతే ఎల్లుండైనా తెలుస్తుంది కదా. ఖచ్చితంగా జీవితంలో తెలుసుకుంటారు ఖచ్చితంగా. ఆ తెలుసుకునే రోజే ఇప్పుడు వచ్చిందండి. అందుకే మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు, సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారు. మ్యారేజ్ కాని వాళ్ళైతే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. మీతో హ్యాపీగా ఉండాలనుకుంటున్నారండి. ఓవరాల్గా ఈరోజు మీ పర్సన్ మీ గురించి ఆలోచించే విధానం మాత్రం మీతో న్యూ బిగినింగ్ చేయాలి, సెలబ్రేషన్ జరుపుకోవాలి, మ్యారేజ్ ప్రపోజ్ చేయాలి, మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి, మీకు కొత్త ఆపర్చునిటీ ఇవ్వాలి అనుకుంటున్నారు. థర్డ్ పార్టీని పక్కకు పెట్టాలి అనుకున్నారు, పెట్టేశారు. ఇప్పుడు మీతోనే తన జీవితం అనుకుంటున్నారు. దాని గురించే చర్చలు జరుపుతున్నారు. మనీ పరంగా వర్క్ పరంగా కొద్దిగా కష్టపడుతున్నారు. మీ పర్సన్ మీరు తన జీవితంలో ఉన్నట్టే ఊహించుకుంటున్నారండి. ఓవరాల్గా మాత్రం చాలా హ్యాపీ కార్డ్సే వచ్చాయి, పాజిటివ్ రీడింగే వచ్చిందండి. మీ పర్సన్ చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. ఇదండి ఈరోజు రీడింగ్. థ్యాంక్ యూ సో మచ్.